ప్రతిదాన్ని దర్శనాలతో కళలతో మాత్రమే ముడిపెట్టుకోకండి, ఆయన చిత్తంతో కూడా ముడిపెట్టుకోండి. నువ్వు నాకేం చూపించకపోయినా నువ్వు ఎలా నడిపితే అలా నడుస్తాను. చూపించాలనుకుంటే నీ ఇష్టం, నడిపించాలనుకున్నా నీ ఇష్టం. నా పిల్లలు జ్ఞానంగా కొన్ని చేస్తే చూసి మురిసిపోయేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్టలు కొనుక్కోమని దేవుడు చెప్పలేదు, చెప్పులు కొనుక్కోమని దేవుడు చెప్పలేదు, నిద్ర లేవమని దేవుడు చెప్పలేదు, మరి బ్రష్ చేసుకోమని కూడా చెప్పలేదు. ఉండు అక్కడే, తినమని కూడా చెప్పే వరకు అట్లాగే ఉండు. తెలివి తక్కువ ఆలోచన విధానంతో క్రైస్తవ్యం ఇప్పటికీ అవమానింపబడింది. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడని ఉంటాయి. దేవునికి నీకు మధ్యలో కొన్ని వ్యక్తిగత అనుబంధాలు ఉంటాయి. ఒక సేవకురాలు ఇలా చెప్పింది, నేను ఇల్లు ఊడుస్తుంటే చీపురు చివర పట్టుకొని ఇల్లు ఊడుస్తున్నాను, నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, నా దేవుడు నాకు అలా పట్టుకోవద్దు ఇలా పట్టుకోవాలని ప్రేరణ ఇచ్చాడు, నేను పట్టుకున్నానని చెప్పింది. అది ఆవిడకి దేవుడికి మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధం కావచ్చు. ఎందుకంటే తండ్రి లాంటి తల్లి లాంటి దేవుడు కాబట్టి చెప్పొచ్చు, చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడొచ్చు. నువ్వు అడగకుండా కొన్నిట్లో దేవుడు వెంటనే నీకు నేర్పించవచ్చు, కాదని కాదు. కానీ లోకానికి అలాంటి విషయాలు జీర్ణం అవ్వవు. దాన్ని లైవ్లో చెప్పుకొని గొప్పలు చెప్పుకోవాల్సిన ప్రయత్నాలు లేవు. సంఘానికి చెప్పి నీకు కూడా చిన్న చిన్న విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు, ఆయనతో ఎక్కువ సమయం గడుపు అని చెప్తే సరిపోయేది. ప్రతి దాన్ని లైవ్లో పెడుతున్నాం కదా మనం, అది మనం చేస్తున్న పెద్ద తప్పు. లైవ్లో ఎప్పుడు పెట్టాలంటే మనం ఏది మాట్లాడినా అపార్థం అవ్వదు అనుకున్నప్పుడు పెడదాం. లేదు అంటే సంఘంలోనే పెడదాం, సంఘమే అపార్థాలను తొలగించే సైన్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్.